నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉగాది పండుగకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ క్యాలెండర్లో యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి స్పష్టమైన నోటిఫికేషన్లు ఉంటాయని తెలిపారు. అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు, యువత నైపుణ్యాలకు సరిపోయే ఉద్యోగాలను కలిపే స్కిల్ పోర్టల్ను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 25 రంగాలకు సంబంధించిన డేటా ఇంటిగ్రేషన్ పూర్తయిందని, వాటిలో 1,14,899 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అంటే చదువుకు తగ్గ పని దొరకడం ఇప్పుడు సులభమయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూడటం కంటే నైపుణ్యాలను పెంచుకొని ఉద్యోగం సంపాదించే దిశగా ఇది కీలక అడుగు అని చెప్పాలి. ఉగాది కానుకగా ఉద్యోగ అవకాశాల తలుపులు తెరుచుకోనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేయడంతో యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పుడు అందరి చూపు ఆ జాబ్ క్యాలెండర్ పైనే ఉంది.